ఇంకొక మాట చెప్పమంటారా? నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు, నువ్వు దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు, నువ్వు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, ఎవరైనా దేవుని కొరకు సంపాదించినప్పుడు, దేవుని కొరకు నువ్వు ఇచ్చినప్పుడు ఒకళ్ళకి రోషం వస్తుందండి. ఎవరికి వస్తుంది? మన విరోధికి రోషం వస్తుంది, సాతానికి రోషం వస్తుంది. కొన్నిసార్లు ఆ రోషాన్ని ఏదో ఒక విధంగా బయటకి వెళ్ళగక్కాలని ప్రయత్నం చేస్తాడు. అర్థమవుతుందండి? కానీ వాడు రోషాన్ని వెళ్ళగక్కినప్పుడు మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవుని కొరకు చిన్నగా మందిరంలో ఏదో ఒక పరిచర్యను వాడబడాలని స్టార్ట్ అవ్వగానే పెద్ద ఆటంకం వచ్చి పడుతుంది. ఎవరో పెద్ద మాట అంటారు. నువ్వు ఎందుకు చేస్తున్నావో తెలుసులే, నాకు నువ్వు క్వైర్లో ఎందుకు నిలబడుతున్నావో తెలుసులే, షో ఆఫ్ కోసం అనే వాళ్ళు ఉంటారేమో. నువ్వు సండే స్కూల్కి వస్తున్నావుగా, ఇక్కడ ఎవరు లేరా, ఇక్కడ బోల్డ్ అంత మంది ఉన్నారు, వెళ్ళిపో అనే వాళ్ళు ఉంటారేమో. లేకపోతే ఒక వాలంటీర్ గా పనిచేసినప్పుడు ఏంటి ఇలా పనిచేసిన, సరిగా పనిచేయట్లేదు, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళని ఒకవేళ నువ్వు అటు ఇటు పంపించే వాళ్ళు ఉంటారేమో. నో ప్రాబ్లం. నీకు దేవుడిచ్చిన సామర్థ్యము, నీకు దేవుడిచ్చిన సమయము, నీకు దేవుడిచ్చిన అవకాశాలు వినియోగించు.